హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. అయితే రీసెంట్‌గా జానీ మాస్టర్ ఇంకా అతని దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయితే అమ్మాయికి ఇద్దరి మధ్యలో ఒక ఇష్యూ జరుగుతుంది కదా! సో, అయితే అదే ఇష్యూ పైన తన దగ్గర ఎవిడెన్స్ ఉంది. అండ్ తను ఆ ఇష్యూ పైన మాట్లాడతానని చెప్పి బషీర్ మాస్టర్ గారు అయితే మన దగ్గర ఉన్నారు. సో, ఒకసారి అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. సో, హాయ్ మాస్టర్. హాయ్ హాయ్ చెప్పండి. సో, అయితే ఇప్పుడు రీసెంట్‌గా జానీ మాస్టర్ గారిది అండ్ అలాగే జూనియర్ డాన్సర్స్ కూడా ఒక ఇష్యూ అయితే అయితుంది. సో, దానిపైన మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది. అండ్ అలాగే మీరు దానిపైన మీకు అవగాహన ఉందని చెప్పి అంటున్నారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఎక్కడ కూడా అవగాహన అనేది అయితే ఏం చెప్పలే కానీ అంటే యాక్చువల్గా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే ఒక అమ్మాయి జానీ మాస్టర్ మీద కేసు పెట్టిందనే దాని మీద మాట్లాడుతున్నా. ఇప్పుడు ఎట్లా అంటే సిచ్యువేషను ఒక కొరియోగ్రాఫర్కి పెద్ద సినిమాలు కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మేల్ ఫీమేల్ ఇద్దరు కంపల్సరీ మస్ట్ అనమాట. అది మస్ట్ అండ్ షూర్. పక్కా ప్రాక్టీస్ చేయాలంటే లేడీ కొరియోగ్రాఫర్కి లేడీ అసిస్టెంటే ఉండాలి. జెంట్స్కి కాబట్టి జెంట్స్ అసిస్టెంట్ ఉండాలి. అదే పెద్ద సాంగ్ ఎక్కడైనా కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు 4 మెంబర్స్ ఉంటారు. అంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు కామన్గా హ్యాండ్ టచింగ్ కానీ వాళ్ళకు బాడీ చూపించేటప్పుడు ఎక్కువ లేడీ మూవ్మెంట్ చేసేటప్పుడు లేడీ అసిస్టెంట్ తోటి ఎక్కువ స్టెప్స్ ఉంటాయి. ఇక దీని సిచ్యువేషన్లో ఆ అమ్మాయి అయితే జానీ మాస్టర్ దగ్గర 2019 నుంచి కంటిన్యూగా అతని దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేస్తుందని ఇప్పుడైతే నేను విన్నాను చాలామంది కూడా. ఇంకోటి ఏంటంటే వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళ బాండింగ్ వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారా లేకపోతే వాళ్ళిద్దరికి ఏమన్నా రిలేషన్షిప్ ఉందా లేకపోతే వాళ్ళకిద్దరు ఏమైనా ఫ్రెండ్షిప్ ఉందా అనేది అయితే పర్టిక్యులర్గా మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళైతే ఎక్కడ కూడా మనకు దీని గురించి అయితే ఎక్కడ చెప్పలేదు, పర్సనల్‌గా ఎక్కడ తెలియదు. ఎక్కడ తెలియదు. అందుకోసమే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే జానీ మాస్టర్ పత్తా లేడు. ఆ అమ్మాయి కూడా ఎక్కడ కూడా ప్రెస్ మీట్ అయితే ఇవ్వలే. జస్ట్ ఒక పేపర్ త్రూవే ఒక కంప్లైంట్ అయితే ఇచ్చింది. ఆ కంప్లైంట్లో అయితే చాలా బాధపడ్డది, నన్ను ఇట్లా చేశారు అట్లా చేశారని. కానీ ఇంకోటి కూడా ఏంటంటే తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే అప్పుడు తను అమ్మాయి చెప్పుకుంది, ఇప్పుడు రీసెంట్గా కార్డు కూడా తీయలేదని. మేము జెంట్స్ 2002లో నుంచి ఇప్పటి వరకు స్టిల్ స్ట్రగుల్ పడుతూనే ఉన్నాం. నేను ఒక పెద్ద కొరియోగ్రాఫర్ కావాలని హైదరాబాద్కి వచ్చా. కానీ ఎవరికి చెప్పుకున్నా నా బాధ తీర్చలే. ఎంతమంది తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్ వాళ్ళు నన్ను ఎక్కడికక్కడికి ఇప్పుడు అమ్మాయినైతే ఇప్పుడు రీసెంట్గా తెలిసింది ఏంటంటే నేను కార్డు తీసుకున్న తర్వాత నాకు ఎక్కడ కూడా సాంగులు కొరియోగ్రఫీ చేయనీయట్లేదని చెప్పుకుంది. అమ్మాయి చెప్పుకుంది, మేము చెప్పుకున్నా కానీ మా బాధ ఎవరు తీర్చలే. అయితే ఇదే అంశం పైన నిన్న ప్రగతి గారు ఇంకా ఝాన్సీ గారు ప్రెస్ మీట్‌లో ఏం చెప్పారంటే, అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుంది. అండ్ అలాగే అమ్మాయి పీరియడ్స్‌లో ఉన్నప్పుడు కూడా జానీ మాస్టర్ గారు తన పైన లైంగికంగా వేధించారు అని చెప్పేసి అయితే వాళ్ళు ప్రెస్ మీట్‌లో చెప్పడం జరిగింది. అండ్ ఆమెకు కూడా మేము లైక్ వేరే కొరియోగ్రాఫర్ దగ్గర అండ్ అలాగే వేరే సినిమాలో కూడా అవకాశం ఇప్పించామని చెప్పి వాళ్ళు నిన్న ప్రెస్ మీట్‌లో చెప్పడం జరిగింది. మీరు దీనిపైన ఏం చెప్తారు? ఇప్పుడు తను గర్ల్, తను ఒక మంచి డాన్సరు, తనకు మంచి స్కిల్ ఉంది. ఇప్పుడు కొరియోగ్రాఫర్ కార్డు తీసుకుంది, ఆమెకు సాంగ్స్ ఇప్పిస్తారు. ఈ ఇండస్ట్రీకి వస్తేనే ఇలాంటివన్నీ వదిలేసి రావాలి. ఇలాంటి ఇండస్ట్రీలో కామన్‌గా జరుగుతాయని చెప్పి చెప్పారు. అది అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా కావచ్చు. దీనిపైన మీరు ఇప్పుడు ఎవరికైనా వచ్చి జరిగింది. ఇప్పుడు నా ఒక్కడికే కాదుగా. ఇప్పుడు అమ్మాయి చాలా ఆల్రెడీ అక్కడ సిచ్యువేషన్ జరిగింది ఏంటంటే 9 రోజులు దీని గురించి చర్చ జరుగుతుందన్నారు. ఇప్పుడు జానీ మాస్టర్ ఒక్కడే కాదు, ఆ యూనియన్‌లో అందరు దొంగలే. ఆ యూనియన్‌లో కూడా ఆ యూనియన్‌లో ప్రతి ఒక్కడు కన్నేసిండా కథం ఫట్. చాలా అరాచకాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా అరాచకాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇదే అమ్మాయిని వాళ్ళ ఇంటికెళ్ళి మరి జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కూడా వేధించని చెప్పి అంటున్నారు. దానికి ఏం చెప్తారు? అది మనకు అంత పర్టికులర్గా తెలియదు బ్రో. తెలియని దాని మీద 10 రాళ్ళు మనం వేయలేం. తెలిసిన దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఏదున్నా వాళ్ళు బయటకు వచ్చి ఆ అమ్మాయి ఒక వీడియో చేయాలి, లేకపోతే జానీ మాస్టర్ ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ భార్య ఒక ఇంటర్వ్యూ ఇస్తే కదా దీని గురించి ముందు మాట్లాడగలం. అమ్మాయి కేసు పెట్టింది, పోలీసు వాళ్ళు దాని గురించి విచారిస్తున్నారు. జానీ మాస్టర్ని ఎక్కడున్నా పట్టుకుంటారు. జానీ మాస్టర్ చెప్తాడు, అమ్మాయి చెప్తుంది, మొత్తం తెలుస్తుంది. కానీ రీసెంట్‌గా ఈ అమ్మాయి అతని దగ్గర జాయిన్ అయినప్పటి నుంచి కూడా సేమ్ ఇలానే నేను ఫేస్ చేస్తున్నానని ఆమె చెప్పడం జరిగింది. సో, మీరు అతనితో జానీ మాస్టర్‌తో ఉన్నప్పుడు మీకు ఎలా ఉండేది? అండ్ అతను మీరున్నప్పుడు ఇలానే చేసేవాడా? లేకుంటే అతను ఎలా ఉండేవాడు? నాకు అంటే 15 సంవత్సరాల నుంచి పరిచయం కాబట్టి చాలా మంచి మనిషి. అంటే మనిషి 2 రకాలు ఉంటారంటారు. ఒకటి ఇంట్లో ఉన్నప్పుడు ఒక లెక్క, ఒకళ్ళు బయట ఉన్నప్పుడు ఒక లెక్క. అందుకోసమే మనం ఎలా చేస్తాం, ఏం చేస్తాం అనేది ఆయన ఏంటి అనేది కూడా మనకు తెలియదు కదా. ఇప్పుడు అందుకోసమే మనం ఏంటంటే ఆయన వచ్చి బయటకు వచ్చి చెప్పిన దాకా అయితే మనకైతే తెలియదు. కానీ ఆ తెలంగాణ యూనియన్ తెలుగు డాన్సర్స్ యూనియన్ వల్ల చాలామంది కళాకారులు కోల్పోయారు. చాలామంది కొరియోగ్రాఫర్లు అనాథకపోయారు, పడ్డారు. ఇప్పుడు ఈ అమ్మాయి ద్వారా బయటపడ్డది. కానీ ప్లీజ్ దయచేసి కూడా ఇప్పటికీ కూడా స్టిల్ చెప్తున్నా, ఎవడి టాలెంట్ వాడిదే. తెలంగాణ ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. తెలుగు ప్రొడ్యూసర్స్ వాళ్ళకు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇక నుంచి కూడా 24 క్రాఫ్ట్స్ వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే ఎవడికి టాలెంట్ ఉందో వాడికి కంపల్సరీ అవకాశం ఇవ్వండి.
ఇప్పుడు బయట నుంచి ఎక్కడెక్కడి నుంచో చెన్నై నుంచి ఎక్కడి నుంచో ఎందుకు పిలవాలా? మన దగ్గర లేరా? మన దగ్గర మస్తు టాలెంట్ ఉన్నారు. మన వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వండి. పొలిటికల్గా ఇప్పుడు ఈ జరిగిన ఇష్యూని పొలిటికల్గా లాగుతున్నారు. అయితే ఇప్పుడు జానీ మాస్టర్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే దీన్ని ఒక జానీ మాస్టర్ బయటకు వచ్చాడు కాబట్టి జానీ మాస్టర్ని అంటున్నారు. ఇట్లాంటి రానివి చాలా ఉన్నాయని చెప్పి ఒక వర్గం వాళ్ళు అంటున్నారు. అండ్ ఇంకొక సైడ్ ఏమంటున్నారంటే దీన్ని వైసీపీ వాళ్ళు వెనకాల ఉండి చేస్తున్నారు అని చెప్పి ఇంకొకరు అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? దీనికి ఏంటంటే ఇప్పుడు అన్ని రకాలండి. దీనికి లవ్ జిహాద్ యాడ్ చేశారు, అన్ని రకరకాలు మాట్లాడతారు, 100 రకాలు మాట్లాడతారు. కానీ ఏది మాట్లాడినా జానీ మాస్టర్ బయటకు వచ్చి చెప్తేనేగా దీనికి ఒక ఎండ్ పడేది, దీనికి ఒక క్లారిటీ వచ్చేది. ఇప్పుడు ఏంటంటే అందరూ చేస్తారండి. హీరోకి లేరా లవర్స్, హీరోయిన్కి లేరా లవర్స్, ప్రొడ్యూసర్స్ లేవా, పార్టీ వాళ్ళకి లేరా లవర్స్, అందరికీ లవర్స్ ఉంటారు. కానీ దొరికితే దొంగ, దొరకపోతే దొర. ఎవరైనా అంతే. ఆడిందే ఆట పాడిందే పాట అందరికీ అది అంతే. ఎక్కడైనా ఉంటారు. చిన్న చిన్న రోడ్ల మీద పనులు చేసుకునే పిల్లగాళ్ళకే లవర్స్ ఉన్నారు. కానీ సిచ్యువేషన్ ఏంటంటే నేను ఎవరిని సపోర్ట్ చేసి మాట్లాడితే ఎవరు కూడా కాదు. అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి అమ్మాయి సైడ్ అయితే కంపల్సరీ మీ సపోర్ట్ ఉంటాం. ఇప్పుడు ఏదైనా కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయిని కూడా కంపల్సరీ మీరు గౌరవించి అమ్మాయి పాటలో మంచిగా ప్రవర్తించి అమ్మాయిలకు మంచిగా సపోర్ట్ చేయాలి. ఏ డ్యాన్స్ మాస్టర్లు కానీ చెప్పేదంటే ఎవరెవరో చిన్నపిల్లగాళ్ళు డాన్స్ నేర్చుకోవడానికి వస్తారు. ఏంటి కక్కుర్తిగా కామంతో నేర్పకుండా మంచి కళాకారుడుగా కొరియోగ్రాఫర్గా నేర్పండి. కొరియోగ్రాఫర్గా ముందుకు పోండి. ఎందుకంటే ఒక డ్యాన్స్ నువ్వు కొరియోగ్రాఫర్ కాబట్టి నీ దగ్గర నేర్చుకోవడానికి అమ్మాయిలు వస్తారు. ఇదే సందని చెప్పి దొరికిందని చెప్పి ఏది పడితే అది చేయొద్దు. చాలా పాపం తగులుతుంది. అయితే ఇప్పుడు ఇదే ఫ్యాన్స్ ఏమంటున్నారంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి అప్పట్లో తిరిగాడు కదా, ఇప్పుడు కరెక్ట్గా అయిందని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా అనడం జరుగుతుంది. సో దీనిపైన మీరేం చెప్తారు? నేను ఏమంటున్నానండి, ఒక్కటి పడితే అన్నీ వస్తాయి. ఇప్పుడు ఆయన అందులో ఒకటి సౌత్ ఇండియా పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అంటే నాటే జోకు, నేషనల్ కొరియోగ్రాఫర్ అంటే నాటే జోకు. అలాగే పవన్ కళ్యాణ్ గారు దగ్గర తీసి మాట్లాడారు కాబట్టి అన్నీ వస్తాయి కామన్గా. పడ్డోడి మీద 10 రాళ్ళు కంపల్సరీ. మనం పడ్డోడి మీద 10 రాళ్ళు ఎప్పుడు వేద్దామంటే ఆయన బయటకు వస్తాడు, బయటకు వచ్చి మాట్లాడి దీనికంటే ఒకటి తెలుస్తుంది. ఆల్రెడీ పోలీసు వాళ్ళు పెట్టారు, పోలీసు వాళ్ళు కేసు అయింది, మొత్తం అయింది. ఇప్పుడు మనం ఆయనకు బయటకు వచ్చి ఒక మాట మాట్లాడిన తర్వాత మనం కుమ్మేద్దాం. నేను కూడా నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. కానీ ఇకనైనా మేలుకోర రంగయ్య మామ అన్నట్టు ప్రతి ఒక్క కళాకారుడికి కంపల్సరీ సపోర్ట్ చేయండి. తెలుగు కానీ తెలంగాణ కానీ అన్ని రకాల వర్గాలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ కామంతో అయితే చూడకుండా మంచి కళాకారుడుగా చూసి అందరికి అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. సో థ్యాంక్ యూ మాస్టర్. సో చూశారు కదా, వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు క్లియర్గా ఏది చెప్పేంత వరకు అయితే మనం ఏం చెప్పలేమని చెప్పి అయితే బషీర్ మాస్టర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ దిలీప్తో కిరణ్, దిశా టీవీ, హైదరాబాద్.